దైవ మర్మములు. సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు. జనవరి 28. వారు పూర్ణ మనస్సుతో యెహోవాకు ఇచ్చియుండిరి గనక వారు అలాగూ మనఃపూర్వకముగా ఇచ్చినందుకు జనులు సంతోషపడిరి. మొదటి దినవృత్తాంతములు 29:9. వారు పూర్ణ మనస్సుతో ప్రభువునకు కానుకలు ఇచ్చిన దినము నిజముగా దావీదునకును ఇశ్రాయేలు జనాంగమంతటికి ఆనందదాయకమైన దినమని మనం అనవచ్చును. యెహోవా యందలి ఆనందమే వారికి బలమయ్యను. అయితే ఇప్పుడు మీలో ఎంతమంది దేవుని సేవ నిమిత్తము, ఆయన యుద్ధముల నిమిత్తమును మిమ్మును మీరు అప్పగించుకుంటకు సిద్ధముగా ఉన్నారు? ఈ లోక సంబంధమైన సంఘమని పిలువబడు దానిలో కాదు కానీ క్రీస్తు శరీరమైన పరలోకపు సంఘమునందు సేవ చేయుటకు మనోపూర్వకముగా నిన్ను నీవు అప్పగించుకున్నదవా? నీ ముందు నిలవబడి తన గాయపరచబడిన చేతులను నీ వైపు చాపి బ్రతిమలాడుచున్న ఆయన మాటలను దయచేసి వినుము. ఈ దినమున యెహోవాకు ప్రతిష్ఠితముగా మనోపూర్వకముగా ఇచ్చువారెవరైనా మీలో ఉన్నారా? ఇది దావీదును నిజముగా ఆనందింపజేసింది. నీవు నీ జీవితమును, డబ్బును, తలాంతులను ఈ గొప్ప పరలోకపు కట్టడమునకై వాడబడినట్లు ఇష్టపూర్వకంగా ధారాళముగా ఇచ్చినచో నీ రక్షకుడైన ప్రభువును అది మరి ఎంతో అధికముగా సంతోషపెట్టదా? అప్పుడే నీవు దేవుని యందలి సంతోషం యొక్క సంపూర్ణతను తెలుసుకొనగలిగెదవు. అదే నీకు బలమగును. ఇదే నిజమైన ఆనందం. అట్టి ఆనందమే సర్వ సంగమునకు ఆనందమును తీసుకొని రాగలదు. ప్రైజ్ ది లార్డ్.